కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, అధికారులకు, అనధికారులకు, అది ముఖ్యంగా మన రైతులకు, పాడి రైతులకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు గౌరవ శ్రీ పులపర్తి రామచంద్ర గారి చేత ఈ ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి ఇచ్చాను అనధికారులకు, పాడి రైతులకు, అలక్షణాపురం గ్రామ ప్రజలకు, నియోజకవర్గం నుంచి ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి ప్రజలకు, పెద్దలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ ముందుగా అధ్యక్షత వహించి మన వేదికను అలంకరించారు. ఈరోజు మన మార్కెటింగ్ యార్డ్ ద్వారా రైతులకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. రైతులందరూ గమనించవలసింది ఏంటంటే ఉచితంగా మందులు, గాలు టీకా వ్యాధికి టీకా మందులు ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులు ఉపయోగించుకోవాలి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దానికి రైతులు పాడి పరిశ్రమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పశువులకి వైద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉచిత మందులు సప్లై చేసి వారికి మేలైన పశువులను తయారు చేసి వాటికి మందులు అన్ని సరఫరా చేసినట్లయితే పాడి అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి వారు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఉన్న పాడి పశువులు పెంచే రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా రైతులు ఆలోచన ఏంటంటే ఎక్కడైతే పాడి పంట ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. పాడి పంటతో పాటు అనుసంధానం చేయబడింది. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసినట్లయితే ఆ ప్రాంతం కూడా అభివృద్ధిలో ముందుంటుంది. దానికి పాడి రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాలు దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఆలోచన చేసి పాడి పశువులను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఏఎంసీ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం, రైతులకు ఉపయోగపడే కార్యక్రమం. రైతులకు ఉచిత మందులు, అలాగే పోషక విలువలు ఇచ్చే మందులు కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీ పాడి పశువులను చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచి మంచి పాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ గ్రామం 2009 నుంచి ఇప్పటి వరకు బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడం జరిగింది. మాజీ సర్పంచ్ శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గ్రామంలో
100% సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి యూత్ క్లబ్ రోడ్, సిసి రోడ్డు, రహదారికి 1,20,00,000 గ్రాంట్ ఇవ్వడం జరిగింది. కొత్తపేటలో డ్రైనేజ్ అభివృద్ధి పనులు, దళిత వార్డులో సిసి రహదారులు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరిగింది. సురక్షితమైన నీటి కోసం మైక్రో ఫిల్టర్స్, చెదాలతో నిండిపోయిన మంచినీటి చెరువుని అభివృద్ధి చేయటం ఏర్పాటు చేయడం జరిగింది. సాయిబాబా కాలనీలో సిసి రహదారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాయిబాబా కాలనీలో సిసి రోడ్డు వేయటానికి నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వేస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఈ సాయిబాబా గుడి రోడ్డు వేయటం జరిగింది, శంకుస్థాపన చేయటం జరిగింది. రైతుల కోసం పొలాలకు సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేయడం జరిగింది. ఓపెన్ డ్రైన్లు ఉన్న వాటిని క్లోజర్ డ్రైన్గా అభివృద్ధి పెడతామని ఈ కార్యక్రమాలన్నీ చేసి, ఇంకా ఈ గ్రామానికి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా చేసి ఈ గ్రామాన్ని భీమవరం నియోజకవర్గంలో నెంబర్ 1 గ్రామంగా తయారు చేసి ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో చక్కని అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పని చేయకపోతే మనం వచ్చి 20 మాసాల్లోనే ఈ గ్రామంలో దగ్గర 4 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. వచ్చిన 20 మాసాల్లోనే ప్రతి గ్రామానికి కూడా నిధులు ఎక్కువ ఇచ్చి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. రాగల రోజుల్లో మన భీమవరం నియోజకవర్గాన్ని మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తామని, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ పశు వైద్య శిబిరాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.